హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఉషాస్. ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ అందరికీ సుఖ సంతోషాలని, సిరి సంపదల్ని, ఆయురారోగ్యాల్ని అండ్ సౌభాగ్యాన్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే మార్నింగే లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా బయట వచ్చేసి నేనైతే ముగ్గు పెట్టి కలర్స్ కూడా వేశాను. చూడండి, నా ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి కాస్త టిఫిన్ చేసి షాప్కి అయితే వెళ్ళాము. మాకు మెడికల్ స్టోర్ ఉంది. సో మేము మెడికల్ స్టోర్లో కూడా పూజ చేసుకోవడానికైతే వెళ్ళాము. అయ్యగారు కూడా వచ్చారు. ఇంకా మేమైతే పిల్లల్ని తీసుకొని మేము బయలుదేరి షాప్లోనైతే పూజ చేస్తున్నాం. పూజ వీడియో అయితే పెట్టాను. పూజ జరిగినంతసేపు మా చిన్నోని హ్యాండిల్ చేయడం అయితే నాకు పెద్ద టాస్క్ అయిపోయింది. వాడు అసలు ఒక్క చోట ఉండట్లేదు. ఒకరు కాకపోతే ఒకరు ఎత్తుకొని వాడిని హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. అన్నట్టు మా ఈ ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే అక్కడ లైక్ బటన్ ఉంటుంది. లైక్ బటన్ ప్రెస్ చేయండి. వీలైతే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మేము పూజ అయితే యాక్చువల్గా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అయిపోతుంది అనుకున్నాం. కానీ మాకు ఎగ్జాక్ట్గా 2 అవర్స్ వరకు పట్టింది. ఆ 2 అవర్స్లో పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అయిపోయింది. అయినా కానీ మేము సక్సెస్ఫుల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకోగలిగాము. నేనైతే ఇంకా వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు. కానీ గుమ్మడికాయ కొట్టిన తర్వాత షాప్ బయట గుమ్మడికాయ కొట్టిన తర్వాత ఒక ఆవు వచ్చింది. పూజ అయిపోయిన తర్వాత 1.5 అవర్ గ్యాప్లో ఒక ఆవు అయితే రావడం జరిగింది. ఆవు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న గుమ్మడికాయ మొత్తం తినేసింది. సో మాకైతే అట్లా జరగడం కొంచెం హ్యాపీగా అనిపించింది. పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది మాకైతే. ఆ ఆవు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము షాప్లోనే ఉన్నాము కాసేపటి వరకు. ఇంకా మేమైతే టపాకాయలు తీసుకోలేదు కదా అన్నట్టు మేము చూస్తుండగానే మా పాపనైతే నాకు కావాలి అని చెప్పేసి అడిగింది. అప్పటికే మా హస్బెండ్ వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. వెళ్ళేసి ఇంకా టపాకాయలు తీసుకొచ్చిన తర్వాత అక్కడే షాప్ ముందరనే కాసేపటి వరకు స్పెండ్ చేసాము. టపాకాయలు కూడా కాల్చారు పిల్లలు అండ్ మా హస్బెండ్ కూడా. మా చిన్నోడైతే ఫస్ట్ టైం ట్రై చేసిండు అన్నట్టు. ఒక చిన్న గన్ను, చిన్నది బొమ్మ తుపాకీ పట్టుకొని దాంతో ఆడుకుంటూ ఉన్నాడు. చూశారు కదా, మా చిన్నోడైతే అక్కడ చూడండి మొత్తం గన్ను పట్టుకొని పరిగెత్తుతూనే ఉన్నాడు అటు ఇటు. దెబ్బకు మా హస్బెండ్ అయితే దగ్గరికి తీసుకొని దాన్ని గన్నుని చిన్నోనితో కలిపేయడానికి ట్రై చేస్తున్నాడు. సో వాడికి అది ఫస్ట్ టైం అన్నట్టు చిన్న గన్నుతోని. సో చూడండి ఫ్రెండ్స్, మిగతా వ్లాగ్ అంతా కంటిన్యూ అవుతుంది.
చిన్నోడైతే మా హస్బెండ్ మా పాపని ఎత్తుకున్నాడని చాలా జెలస్ ఫీల్ అయ్యిండు. మా పాపని లేపడానికి బాగా ట్రై చేస్తుండు కానీ అసలు అది లేవట్లేదు. సో జెలస్ ఫీల్ అయ్యి వాళ్ళ అక్కని కొడుతూనే ఉన్నాడు. భలే అనిపించింది ఈ మూమెంట్. జెలసీ ఫీలింగ్ ఏమో కానీ మాకు మస్తు హ్యాపీ అనిపిస్తుంది అట్లా చేసినప్పుడల్లా. ఓకే ఫ్రెండ్స్, ఇది మా దివాళీ వ్లాగ్. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.